బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సత్య. నేను ఇవాళ తీసుకొచ్చే ప్రోడక్ట్ ఏంటంటే వాటర్ డిస్పెన్సర్. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే ఇదేంటంటే ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్. ఇది మనకి ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి, దీని ప్రైస్ ఎంత అని వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. వాటర్ డిస్పెన్సర్ ఓకేనా. ఇది వచ్చేసి మనకి రీఛార్జబుల్ విత్ యూఎస్బీ కేబుల్ 1 టచ్ కిట్ వాటర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే మనకి రీఛార్జ్ చేసుకోవచ్చు యూఎస్బీ కేబుల్ ద్వారా. అండ్ జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో స్టీల్ పైప్ ఒకటి ఇస్తాడు. అండ్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటో మీకు చూపిస్తాను, ఏమేమి వచ్చినాయి దీంట్లో. ఇదిగోండి సిలికాన్ది పైప్ ఒకటి ఇచ్చారు. అండ్ స్టీల్ వచ్చేసి మీకు ఒక ట్యూబ్ ఇచ్చారనమాట, అంటే వాటర్ వస్తుంది ఇందులో నుంచి, పైప్ అనమాట, వాటర్ వచ్చే పైప్. అండ్ యూఎస్బీ కేబుల్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి యూఎస్బీ కేబుల్ అనమాట, చార్జ్ పిన్ను. ఇదిగోండి మీకు వచ్చేసి ఇది మోటరు, పైన బటన్ ఉంటుందన్నమాట, ఆన్ ఆఫ్ బటను. చూసారా, ఆన్ అయింది, సౌండ్ వస్తుంది. ఆఫ్ చేసేసాను. ఇది మనకి ఇప్పుడు ఫిక్స్ చేసి చూపిస్తాను దీన్ని. ఇది మనకి బాగా యూజ్ అయ్యేది ఎవరికి అంటే కనుక ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ సీనియర్ సిటిజన్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ అనేది మోయలేరు కదా. సో ఏంటంటే దీంట్లో జస్ట్ మనం పైన బబుల్కి ఫిట్ చేసేసి జస్ట్ ప్రెస్ చేసేస్తే వాటర్ అనేది రావడం జరుగుతుంది ఇందులో నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కూడా మనం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఏంటంటే హ్యాండ్తో ప్రెస్ చేసాయి అనమాట. హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే కింద మనకి పైప్స్ ఇచ్చేవాడు. ఆ పైన ప్రెస్ చేయడం వల్ల ప్రెషర్కి పైప్స్ ఊడిపోయి ఏంటంటే మనకి కింద టిన్లో పడిపోయాయి అనమాట. అది మనకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. మళ్ళీ అది యూజ్ చేయడానికి కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట. సో ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు వచ్చేసి దీనికి ప్రతి 1 లీటర్ మంచి ఫీచర్ ఏంటంటే 1 లీటర్కి ఒకసారి ఆగిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా పెట్టి జస్ట్ బాటిల్ ఫిల్ చేయడానికి బాటిల్ పెట్టి మర్చిపోయి వచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా 1 లీటర్ అవ్వగానే మనకి ఇది స్టాప్ అయిపోతుంది అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి దీంట్లో మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఒక ½ అన్ అవర్ అట్లా ఛార్జింగ్ పెట్టేసి మనకి 1 డే 2 డేస్ వరకు ఛార్జర్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ కోసం తెప్పించాను. సో వాళ్ళకు కూడా ఇంతకు ముందు మీరేంటంటే ఇప్పుడు ఒకవేళ పెట్టుకోవాలి, ఇది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఏంటంటే నేను మా అత్తయ్య వాళ్ళు పెట్టుకున్నారంట. అది టూ టైమ్స్ పెట్టారు. ఆ రివ్యూస్ లేకోకుండా పెట్టడం వల్ల ఏంటంటే మంచి క్వాలిటీ అండ్ మంచి మెషిన్ రాలేదన్నమాట వాళ్ళకి. సో అది అసలు వర్క్ అవ్వలేదు. సో నా దగ్గర వాడడం చూసి వాళ్ళు అడిగారు. సో నేను కూడా వాళ్ళ కోసం ఇది బుక్ చేశాను. నేనైతే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. దాని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను హ్యాండ్ పిక్డ్ యూజ్ చేశాను, చాలా ఇబ్బందులు పడ్డాను దానివల్ల. ఇది వచ్చాక చాలా సేఫ్గా వాటర్ అనేది మనకి బబుల్లో నుంచి తీయడం కానీ, ఆ పైప్ రిమూవ్ చేసుకోవడం కానీ ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక చిన్న ట్యూబ్ ఇస్తాడనమాట. దీంట్లో నుంచి మనకి వాటర్ ఫిల్టర్ అయి వస్తుంది దాంట్లోకి. దీనివల్ల ఇంకొకటి యూజ్ ఏంటంటే మనకి బబుల్ అడుగులో కొంచెం వాటర్ను అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ ట్యూబ్ అనేది.
కొంతమందికి ఏంటంటే అడుగున వాటర్ ఉండిపోతుంది కదా, దానివల్ల ఏంటంటే బబుల్ పాడైపోతూ ఉంటుంది. సో ఏంటంటే అంత కొంచెం వాటర్ కూడా ఈ పైప్లో నుంచి మీకు అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇది మీకు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మెషిన్ అనేది వాటర్ లేకుండా జస్ట్ ఆన్ చేసి పెడితే మెషిన్ ఎక్కువ రోజులు రాదు, పాడైపోతుంది. మిషన్ అనేది ఆన్ చేసి అట్లా వదిలేయద్దు. మిషన్ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియక జస్ట్ నొక్కేసి అలా వదిలేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. మిషన్ ఏంటంటే ఆ వాటర్ లేకోకుండా మిషన్ ఆన్ చేసి పెడితే పాడైపోతుంది. నేను ఒకసారి దీన్ని బబుల్ అంటే వాటర్ బబుల్ ఉంటుంది కదా, బబుల్లో వేసి వాటర్ ఎలా వస్తుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా మొత్తం ఫిట్ చేసేసాను. మీకు ఇప్పుడు బబుల్లో పెట్టి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పైన మనకి క్యాప్ ఇస్తారు కదా, క్యాప్ వచ్చేసి మనం ముందు కొంచెం కోసుకోవాలన్నమాట, ఎందుకంటే ఈ పైప్ అందులో వెళ్ళాలి కదా. సో కట్ చేసి జస్ట్ ఇట్లా పెట్టడం అనమాట. ఇదిగోండి, ఆన్ చేశాను. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో ఫోర్స్గా. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా, ఎవ్రీ 1 లీటర్కి వాటర్ అనేది స్టాప్ అయిపోతుందని చెప్పేసి, మీకు 1 లీటర్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి స్టాప్ అయిపోతుంది అన్నమాట. బాగా వాటర్ అయితే కనుక మనకి ఫోర్స్గానే వస్తుంది దీంట్లో నుంచి. చూసారు కదా ఎట్లా వస్తుందో. స్టాప్ చార్జర్ అనమాట, చూడండి, చార్జర్ పిన్ యూనివర్సల్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని ఫీచర్స్ ఏంటి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ బటన్ నొక్కినట్లయితే కనుక మీకు నేను చేసే ప్రతి నోటిఫికేషన్, అంటే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ మీ సత్య.